తెలుగు రాష్ట్రాలలో హల్చల్ సృష్టిస్తున్న అమ్మాయి సరిత గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను. తీన్మార్ మల్లన్న ఇంటర్వ్యూ నేను చూశాను. ఆ ఇంటర్వ్యూ గురించి మాట్లాడాలనుకుంటున్నాను. సెక్స్ ర్యాకెట్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను. సెక్స్ ట్రాఫికింగ్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను. రేప్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను. పొలిటికల్ ట్విస్ట్ ఉంది ఈ ఇష్యూకి. దీని గురించి మాట్లాడాలనుకుంటున్నాను. అండ్ అట్ ద సేమ్ టైం ఐపీసీ సెక్షన్ 375 గురించి కూడా మాట్లాడాలనుకుంటున్నాను. సో కైండ్లీ షేర్ ద వీడియో టు ద రెస్పెక్టెడ్ గ్రూప్స్ and invite all the friends to come and view this. సో మీకు అందరికీ తెలిసినట్టు మీరందరూ కూడా చూసారు ఈ తెలుగు రాష్ట్రాలలో లాస్ట్ 2-3 days నుంచి ఈ యొక్క వీడియో. ఒక అమ్మాయి సరిత అనే అమ్మాయి తనని సర్టన్ గ్రూప్ ఆఫ్ పీపుల్, ఒక 139 పీపుల్ ఓవర్ ఫ్యూ ఇయర్స్ తనని రేప్ చేశారు, తను సెక్షువల్ అసాల్ట్కి గురి అయింది అని చెప్పి తను పబ్లిక్గా వచ్చి మాట్లాడడం జరిగింది. అండ్ దాని గురించి రకరకాలైన వాదనలు, వాళ్ళ ఆలోచనలు మనము వింటా వస్తున్నాము. నా పేజీలో కూడా నేను మాట్లాడినప్పుడు చాలామంది డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఒపీనియన్స్ ఎక్స్ప్రెస్ చేశారు. సో ఐ థాట్ ఐ విల్ టాక్ అబౌట్ దిస్ ఇష్యూ అండ్ గివ్ మై థాట్స్ ఆన్ ఇట్ సో దాట్ కొందరికైనా కొంచెమైనా అవగాహన వస్తుంది ఇలాంటి ఇష్యూస్ గురించి అనేసి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ ఇష్యూ మాట్లాడక ముందు, మనము ఈ అమ్మాయి గురించి మాట్లాడక ముందు అసలు ఏంటి, వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ ద సిచ్యువేషన్ గురించి మనం మాట్లాడదాము. ఏంటంటే కొంతమంది ఏమంటున్నారు అని అంటే తను ఇష్టంతో తను కానీ లేకపోతే ఇటువంటి సిచ్యువేషన్లో ఉన్న అమ్మాయిలు ఎవరైతే ఉంటారో వాళ్ళు కావాలని చేస్తారు. కావాలని చేసిన తర్వాత ఏదో ఒక దగ్గర బెడిసి కొట్టిన తర్వాత వాళ్ళు పబ్లిక్లో వచ్చి ఇలాంటి విషయాలు మాట్లాడుతున్నారు అని చెప్పి కొంతమంది వాదిస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అగ్రీ చేస్తాను. ఐ అగ్రీ దట్ కొంతమంది అమ్మాయిలు వాళ్ళు షార్ట్ కట్లో సక్సెస్ అవ్వాలి లేదా షార్ట్ కట్లో డబ్బులు సంపాదించాలి అని చెప్పి కొంతమంది అమ్మాయిలు ఇలాంటి వాటికి వాళ్ళు ఇలాంటి దారులు ఎంచుకుంటున్నారు. కానీ వాళ్ళు ఎంచుకున్న ఆ దారిలో ఎంతమంది సక్సెస్ అవుతున్నారు? సక్సెస్ అవ్వరు. వాళ్ళు ఈ ఊబిలోనే చిక్కుకుంటున్నారు. అది వాళ్ళకి తెలియడం లేదు. మోస్ట్ ఆఫ్ ద గర్ల్స్ హూ ఫాల్ ఇన్ టు దిస్ ట్రాప్, దే డోంట్ రియలైజ్ దట్ దిస్ ఈజ్ ఎ ట్రాప్. ఇది ట్రాప్ అని అసలు వాళ్ళు రియలైజ్ కూడా కారు. అలాంటప్పుడు వాళ్ళు ఒకసారి ఈ స్టెప్ తీసుకున్న తర్వాత దే కెన్ నాట్ కమ్ అవుట్ అండ్ పబ్లిక్లీ ఆర్ ఈవెన్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా చెప్పడానికి ఎక్కడ ఆస్కారం ఉండదు. సో అలాంటి సొసైటీలో మనం ఉన్నాము. ఇఫ్ సంబడీ ఈస్ హ్యావింగ్ సచ్ ఇష్యూస్, మనం వాళ్ళని డిఫరెంట్ యాంగిల్స్లో అటాక్ చేస్తాము. కానీ వాళ్ళు నిజంగా వాళ్ళు ఆ సిచ్యువేషన్లో ఉంటే కూడా మనం ఆ సిచ్యువేషన్ నుంచి వాళ్ళని బయటకు తీసుకొని రావడానికి సొసైటీగా మనము ప్రయత్నించడం లేదు. సో అందుకోసమని ఒకవేళ అమ్మాయిలు ఎగ్జాంపుల్కి షార్ట్ కట్గా ఏమంటారు డబ్బులు సంపాదించాలనుకున్నా, షార్ట్ కట్గా ఫేమస్ కావాలనుకున్నా కూడా వాళ్ళు ఇలాంటి ట్రాప్లో పడినప్పుడు దే ఆర్ నాట్ ఏబుల్ టు కమ్ అవుట్ అండ్ టాక్. ఎందుకంటే వాళ్ళు భయపడుతున్నారు, సమాజం వాళ్ళకి సపోర్ట్ ఇవ్వడం లేదు అని వాళ్ళు భయపడుతున్నారు. కాబట్టి వాళ్ళ భయం అలాగే ఉంది. వాళ్ళని భయపట్టించే వాళ్ళు కూడా సమాజము ఈ అమ్మాయికి సపోర్ట్ చేయదు అని చెప్పి ఆమెని భయపెట్టించి ఆ ట్రాప్లోకి ఇంకా ఆ ట్రాప్స్లో పడిపోవడానికి కూడా ఎవరైతే మ్యానిపులేటర్స్ ఉంటారో వాళ్ళు కూడా భయం లేకుండా చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే యాజ్ అ సొసైటీ వీఆర్ నాట్ సపోర్టింగ్, యాజ్ అ సొసైటీ వీ డోంట్ స్టాండ్ వెన్ సచ్ సిచ్యువేషన్స్ హ్యాపెన్. ఇప్పుడు ఈ సరిత ఇష్యూ తీసుకుంటే ఎంతో మంది వాదన ఏంటంటే ఇది ఆమె ఇష్టంతో వెళ్ళింది, ఎక్కడో బెడ్స్ కొట్టింది, ఇప్పుడు చెప్తుంది అనేసి. ఇష్టంతో వెళ్ళినా కూడా ఇప్పుడు తను బయటకు వచ్చి నాకు ఇది నచ్చలేదు, నన్ను ఇది
మ్యానిపులేట్ చేశారు, నన్ను అసాల్ట్ చేశారు అని తను చెప్తుంది. కాబట్టి యాజ్ అ సొసైటీ ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు స్టాండ్ విత్ హర్. అండ్ ఐ అర్జ్, మీ అందరినీ కూడా నేను అర్జ్ చేస్తున్నాను దట్ వీ హ్యావ్ టు స్టాండ్ ఇన్ సపోర్ట్ ఆఫ్ సరిత అండ్ మెనీ అదర్ గర్ల్స్. There are so many girls who don't have the strength and the courage and the power and that empowerment to come and say, బయటికి వచ్చి చెప్పడానికి అమ్మాయిలకి ధైర్యం రాదు. ఎందుకంటే మన సొసైటీ అలా ఉంది. కాబట్టి తప్పు చేస్తే తప్పు చేసావని అంటాము, కానీ ఓకే నువ్వు తప్పు చేసావా, విల్ బ్రింగ్ యూ అవుట్ ఆఫ్ దాట్, వి విల్ హెల్ప్ యూ, వి విల్ సపోర్ట్ యూ, విల్ స్టాండ్ బై యూ అని మనం అనటం లేదు. కాబట్టి ఇలాంటి తప్పులు జరుగుతున్నాయి, తప్పులు చేస్తున్నారు, తప్పు చేయించే వాళ్ళు ఇంకా ధైర్యంగా తప్పులు చేయిస్తున్నారు. సో యాజ్ అ సొసైటీ వీ హ్యావ్ టు థింక్ యాజ్ అ యంగ్ జనరేషన్. నేను ఎప్పుడు చెప్తున్నా, వీ ఆర్ ఎ యంగ్ జనరేషన్. ఇండియా ఈజ్ యంగ్. ఈ యంగ్ జనరేషన్, సోషల్ మీడియా, యూట్యూబ్, ఫేస్బుక్లో ఉన్న వాళ్ళందరూ యంగ్ పీపుల్. ఈ యంగ్ జనరేషన్ వీ హ్యావ్ టు స్టాండ్ టుగెదర్ యునైటెడ్. పార్టీలకి, కులాలకి, మతాలకి అన్నిటికీ అతీతంగా మనం వీ హ్యావ్ టు స్టాండ్ టుగెదర్ and come in support of such situations and come in support of such girls. సరిత విషయమే మాట్లాడుకుంటే తను ఒక దగ్గర స్టార్ట్ అయింది ఈ సిచ్యువేషన్, వేర్ షీ వెంట్ ఫర్ ఎ బర్త్డే పార్టీ. తను ఒక బర్త్డే పార్టీకి వెళ్ళినప్పుడు ఆమె వీడియోస్, ఆమె ఫొటోస్ తీసి ఆమెని మ్యానిపులేట్ చేశారు, ఆమెని బ్లాక్మెయిల్ చేశారు. అండ్ ఫ్రమ్ దేర్ ఇట్ బికేమ్ ఎ ర్యాకెట్. అదొక పెద్ద సెక్స్ ర్యాకెట్. ఇప్పుడు ఆమె వీడియో చూశాను నేను, తీన్మార్ మల్లన్న వీడియో చూశాను. దిస్ ఇస్ నథింగ్ బట్ సెక్స్ ట్రాఫికింగ్. దిస్ ఇస్ నథింగ్ బట్ ఒక పెద్ద సెక్స్ ర్యాకెట్ హైదరాబాద్లో జరుగుతుంది. దీని విషయము ఆ అమ్మాయి ప్రాణాలకి ఆపద ఉన్నా, ఆ అమ్మాయికి భయం ఉన్నా, ఆమె ఎందరో పేర్లు తీస్తుంది, పెద్ద పెద్ద పేర్లు తీస్తుంది. ఈ పేర్లన్నీ తీస్తున్న ఆమె ప్రాణానికి భయం ఉన్నా ఆమె వచ్చి బయట చెప్తుంది. కాబట్టి యాజ్ అ సొసైటీ ఐ థింక్ వీ ఆల్ షుడ్ స్టాండ్ టుగెదర్. ఆమె ఒక్కతే కాదు, ఇలాంటి చాలా మంది అమ్మాయిలు ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు. సెక్స్ ట్రాఫికింగ్, యూజింగ్ ఉమెన్ యాజ్ అ సెక్స్ టాయ్ టు మ్యానిపులేట్, టు ఫోర్స్ దెమ్ ఇన్ టు ప్రాస్టిట్యూషన్. సో ఇలాంటివి జరిగినప్పుడు మనం డెఫినెట్గా సపోర్ట్ చేయాలి. అండ్ మీలో కొంతమంది అనుకోవచ్చు, మేబీ షీఈ్ రాంగ్, అండ్ మేబీ షీఈ్ రాంగ్, మేబీ షీఈ్, ఐ డోంట్ నో. ఇందులో ఇన్వెస్టిగేషన్ అవ్వాలి. ఇందులో గవర్నమెంట్లో ఉన్న వాళ్ళ పేర్లు తీస్తుంది. షీఈ్ టేకింగ్ ద నేమ్ ఆఫ్ ఎంపీ కవిత, సీఎం కేసీఆర్ కూతురైన ఎక్స్-ఎంపీ కవిత వాళ్ళ పిఏ ఇన్వాల్వ్ ఉన్నాడు అని చెప్తుంది. దిస్ ఇస్ కంప్లీట్లీ పొలిటికల్. దిస్ ఇస్ కంప్లీట్లీ ఒక పొలిటికల్ టర్న్ తీసుకుంటుంది ఈ యొక్క ఇష్యూ. షీస్ టేకింగ్ ద పోలీస్ పేరు, కానిస్టేబుల్స్ ఉన్నారంటుంది, వాళ్ళ పేర్లు ఉన్నాయి, వీళ్ళ పేర్లు ఉంటుంది, చాలా పేర్లు, ప్రదీప్ యాంకర్ పేరు తీసుకుంటుంది. సో దేర్ ఆర్ సెలబ్రిటీస్ ఇన్వాల్వ్. సో ఇది ఈ మొక్కతే కాదు, ఈమె చుట్టూ ఉన్న ఆ గుంపు ఎవరైతే ఆమెను మ్యానిపులేట్ చేస్తున్నారో ఈ మొక్కతే ఈ గుంపులో ఉందని కాదు, ఇంకా చాలా మంది అమ్మాయిలు ఉన్నారు అని నేను భావిస్తున్నాను, నేను నమ్ముతున్నాను. సో వీ హ్యావ్ టు స్టాండ్ ఇన్ సపోర్ట్ ఆఫ్ సరిత. Whether she is wrong or whether she is right, it is not our duty to judge. అది మనము జడ్జ్ చేయడానికి ఎవరము? Who are we to judge? We are nobody. We are supposed to do our duty and support her, to stand with her. తను తప్పు చేసింది అని మీరు అనుకున్నా, మీ మనసాక్షికి మీకు తప్పు అనిపించినా కూడా మీరందరూ సమాజంగా మనమందరము ఆమెకి సపోర్ట్ చేయాలి. వీ హ్యావ్ టు స్టాండ్ ఇన్ సపోర్ట్ ఆఫ్ సరిత డెఫినెట్లీ. ఎందుకంటే అండ్ దిస్ ఇస్ కాల్డ్ రేప్. దీన్ని డెఫినెట్గా మీరు ఒకవేళ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో రేప్ డెఫినేషన్ చదివితే ఇది రేప్ అని అంటారు. ఎందుకంటే ఒక అమ్మాయి తను ఇష్టపూరితంగా ఇఫ్ షీ అగ్రీస్, దట్ ఈస్ అ డిఫరెంట్ థింగ్. కానీ తాను ఏదో ఒక రీజన్తో, ఇఫ్ షీఈస్ ఫోర్స్డ్,
ఇఫ్ షీఈ్ మ్యానిపులేటెడ్, తను భయపడింది, తను తనని ఎవరో మ్యానిపులేట్ చేశారు, ఏదో ఒక ఫ్రాడ్ అయింది, లేకపోతే ఎవరైనా ఒక పవర్ఫుల్ పొజిషన్లో ఉన్న వాళ్ళు, ఆమె కన్నా పవర్ఫుల్ పొజిషన్లో ఉన్న వాళ్ళు ఆమెని మ్యానిపులేట్ చేస్తున్నారు, అండ్ షీ అగ్రీ టు ఇట్. ఆ టైంలో ఆమె అగ్రీ చేసినా కూడా ఎవరైతే ఇఫ్ షీ అగ్రీడ్ అండర్ ద సర్కమ్స్టాన్సెస్, ఆమె ఒప్పుకున్న ఆ సర్కమ్స్టాన్సెస్ ఏంటి? ఫియరా, భయమా, భయపెట్టించారా, కొట్టారా, ఫోర్స్ చేశారా, మిస్రిప్రజెంటేషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, లేదా ఏదైనా ఇట్లాంటి వాటి సర్కమ్స్టాన్సెస్ కింద ఒకవేళ ఆమె ఒప్పుకుంటే, కన్సెంట్ ఇచ్చినా కూడా ఇట్ ఈస్ కాల్డ్ రేప్. అది మన కాన్స్టిట్యూషన్లో ఉంది. ఐపీసీ సెక్షన్ 375 క్లియర్గా చెప్తుంది వాట్ ద డెఫినేషన్ ఆఫ్ రేప్. సో మీరందరూ అనవచ్చు, ఆమె ఒప్పుకోనే చేసింది, ఆమె విత్ ఆల్ హర్ కాన్షియస్, ఆమెకి తెలిసే చేసింది, అండ్ ఇప్పుడు ఏదో బయటికి వచ్చి మాట్లాడుతుంది అని అంటే, ఇట్ ఈస్ నాట్ ఈజీ అండి ఫర్ అ ఉమెన్, ఇట్ ఈస్ నాట్ ఈజీ ఫర్ అ ఉమెన్ టు గో త్రూ సో మచ్ అండ్ టు కమ్ అవుట్, బయటికి వచ్చి ఇంత ధైర్యంగా మాట్లాడాలి అని అంటే ఇట్స్ నాట్ ఈజీ థింగ్. సో ఇది డెఫినేషన్ ఆఫ్ రేపా అంటే, ఎస్, దిస్ ఈస్ అ డెఫినెట్లీ డెఫినేషన్ ఆఫ్ రేప్. మీరు చదవండి, మీరు గూగుల్ చేయండి. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, మీ ప్రతి ఇన్ఫర్మేషన్ మనకి ఫింగర్ టిప్లో బటన్ అట్లా నొక్కితే మనకి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. వరల్డ్ వైడ్ ఎనీ ఇన్ఫర్మేషన్, మీరు భూమి లోపల ఉన్న ఎర్త్లో ఉన్న ఏ మినరల్స్ గురించి ఏదైనా మీరు గూగుల్ చేసి చదవచ్చు, లేదా ఆస్ట్రానమీలో స్పేస్లో ఉన్న వాటి గురించి చదవచ్చు, పొలిటికల్, పీపుల్స్ లైవ్స్, ఎనీథింగ్ గూగుల్ హ్యాస్. సో మీరు చదవండి, గెట్ టు నో ద డెఫినేషన్ ఆఫ్ వాట్ రేప్ ఇస్. అండ్ ఇది ఖచ్చితంగా రేపే. అండ్ ఇప్పుడు తను ఈ ఇంటర్వ్యూ నేను చూసిన తర్వాత అయితే నేనైతే కన్విన్స్ అయ్యాను దట్ దిస్ గర్ల్ వాజ్ ట్రాప్డ్, దిస్ గర్ల్ వాజ్ మ్యానిపులేటెడ్. ఈమెని భయపెట్టించారు, ఈమెని వాడుకున్నారు అని నేనైతే గట్టిగా నమ్ముతున్నాను. అండ్ తీన్మార్ మల్లన్న గారు ఈ ఇంటర్వ్యూ తీశారు కాబట్టి ఆయనకి కూడా నేను హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి అని అనుకుంటాను. చాలా ధైర్యంగా ఈ ఇష్యూని మాట్లాడారు, ఈ ఇష్యూని బయటికి తీసుకొచ్చారు, ఈ ఇష్యూని పబ్లిక్కి తెలిసేలాగా తను మాట్లాడారు కాబట్టి హ్యాట్స్ ఆఫ్ టు తీన్మార్ మల్లన్న గారు. అండ్ ఈ ఇష్యూలో కవిత గారి పిఏ ఇన్వాల్వ్డ్ ఉన్నారు అంటున్నారు. అండ్ తను చాలా మంది పేర్లు చెప్తుంది. సో దిస్ నీడ్స్ ఎంక్వైరీ. ఇది ఇక్కడికే ఆపడం కాదు, ఇది సరైన విచారణ జరపాలి, ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ అవ్వాలి, ఖచ్చితంగా ఎంక్వైరీ అవ్వాలి. ఆ 139 పీపుల్ పేర్లు ఎవరైతే ఆమె చెప్పిందో వాళ్ళందరి పేర్ల మీద ఇన్వెస్టిగేషన్ జరగాలి. పోలీసులు ఎవరైతే ఇందులో ఇన్వాల్వ్ ఉన్నారో వాళ్ళ మీద ఇన్వెస్టిగేషన్ జరగాలి. ఎవరైతే ఆమె ఎఫ్ఐఆర్ ఇవ్వడానికి వెళ్ళిందో చులకన భావంగా ఎవరైతే ఆ పోలీసు మాట్లాడాడో ఆయన మీద కూడా చర్యలు తీసుకోవాలి. అండ్ వీ ఆల్ హ్యావ్ టు సపోర్ట్. ఇలాంటివి జరిగినప్పుడు మనము వి కమ్ టుగెదర్, మనమందరము కలిసి బయటికి వచ్చి వి వాయిస్ అవుట్. మనం సుశాంత్ సింగ్ రాజ్పుట్ విషయంలో మనము మహారాష్ట్రలో ఆ హీరో చంపేసి చనిపోయాడు, మర్డర్ అయింది, మర్డర్ చేసి సూసైడ్ అని చెప్పి దానికి సూసైడ్ కోణం అంటగట్టారు. కానీ ఈరోజు మీడియాతో పాటు ప్రజలందరూ దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా భారతదేశం, ఎవ్రీ ఇండియన్ కాంట్రిబ్యూటెడ్ టువర్డ్స్ ద వాయిస్ ఫర్ సుశాంత్ సింగ్. ఇప్పుడు అది సిబిఐకి వెళ్ళింది. ఇది కూడా అంతే, మనమందరము వాయిస్ అవుట్ చేయాలి. వీ నీడ్ టు సపోర్ట్ అవర్ గర్ల్స్. మన అమ్మాయిలకి మనం సపోర్ట్ చేసుకోవాలి. ఎందుకంటే దొరకని వరకే అందరూ శ్రీరాములే, దొరికితే మాత్రం ఖతం కహానీ, దుకాన్ బంద్. కాబట్టి దొరకని వరకే అందరూ మంచి వాళ్ళలాగా నటిస్తారు. చాలా మంది పైకి మంచి వాళ్ళుగా ఉంటారు, కానీ మన చుట్టే ఉంటారు గుంట నక్కల్లాగా. అది మనం తెలుసుకోలేము. అది ముఖ్యంగా ఆడపిల్లలు చాలా నష్టపోతున్నారు.
అండ్ నేను ఇట్లాంటి ఇష్యూస్ ఉత్తి ఆడపిల్లలకి అవుతుంది అని నేను అనట్లేదు. ఇలాంటి ఇష్యూస్లో ఈవెన్ మెన్ ఆర్ సఫరింగ్. So we have to stand together as a society and come together as a society and voice out. ఒక స్ట్రాంగ్ వాయిస్ని వినిపిద్దాము. ఇప్పటి నుంచి పార్టీలకి అతీతంగా, మతాలకి అతీతంగా, కులాలకి అతీతంగా let us all come together and stand in support of Sarita. I don't care whether Sarita is a Dalit. I don't care whether she is another caste. I don't care whether she is Telangana. I don't care whether she is Andhra. I care that she is a woman. And as a woman, నేను కూడా ఒక ఉమెన్ని కాబట్టి ఐఎమ్ ఆస్కింగ్ మై పీపుల్ హూ ఫాలో మీ, వెదర్ యు ఆర్ ఎనీ పార్టీ ఉండవచ్చు, మీరు ఏ పార్టీ అయినా నాకు అనవసరం, బట్ ఐ రిక్వెస్ట్ యూ ఆల్ టు స్టాండ్ ఇన్ సపోర్ట్ ఆఫ్ సరిత. ఈ ఇష్యూని ఇక్కడే సర్దుమనకుండా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఈ ఇష్యూ పైన రాకుండా, ఈ అమ్మాయి బయటకు వచ్చి మాట్లాడుతున్నందుకు ఈమెకి ప్రాణహాని, ఈమె కుటుంబానికి ప్రాణహాని ఉంది కాబట్టి సీఎం కేసీఆర్ గారు దీని విషయము డెఫినెట్లీ విచారణ జరిపించాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తప్పు ఎవరు చేసినా వారిని వదిలిపెట్టొద్దు. కాబట్టి శిక్ష పడే వరకు ఇక్కడ గవర్నమెంట్, పోలీస్ డెఫినెట్గా సాథ్ ఇవ్వాలని. అండ్ ఇంకోటి ఏం చెప్పాలి అని అనుకుంటున్నానంటే, మన ఇంట్లో ఉన్న ఆడపిల్లలు, మన ఫ్రెండ్స్, వీ హ్యావ్ సో మెనీ ఫ్రెండ్స్, మనకు ఫ్రెండ్స్ ఉంటారు, మనకి చెల్లెళ్ళు ఉంటారు, అక్కలు ఉంటారు, మన ఫ్యామిలీలో ఆడపిల్లలు ఉంటారు. మనము ఆడపిల్లలకి నేర్పించాల్సింది ఏంటంటే వాళ్ళు ధైర్యంగా ఉండాలి. కొన్నిసార్లు లైఫ్లో తప్పులు జరుగుతాయి. తప్పులు జరిగినా సరే ధైర్యంగా వచ్చి ఇంట్లో చెప్పే ధైర్యాన్ని మన ఆడపిల్లలకి నూరిపోయాలి. అండ్ ఇంకొకటి నేనేం చెప్పాలి అని అనుకుంటున్నాను అనంటే, ఇలాంటివి ఈ వీడియో ఎవరైనా అమ్మాయిలు చూస్తుంటే మీరు ఎటువంటి మ్యానిపులేషన్, మీరు ఎటువంటి భయము, మిమ్మల్ని ఎవరైనా భయపెడుతున్నారా, మిమ్మల్ని ఏ విధంగా టార్చర్ చేస్తున్నారా, మిమ్మల్ని ఏ విధమైన మీ మీద ఫియర్ కానీ, సెక్షువల్ అసాల్ట్ కానీ, ఎటువంటి ఇన్సెక్యూరిటీ మీకు ఉంటే కాంటాక్ట్ మీ, ప్లీజ్ కాంటాక్ట్ మీ అండ్ ఐ విల్ ట్రై మై బెస్ట్ టు హెల్ప్ యూ గైస్. అండ్ గూగుల్లో మీరు ఎక్కడ ఏ ఎన్జిఓ, ఇట్లా ఎన్జిఓ సెక్స్ ట్రాఫికింగ్ కోసం హెల్ప్ చేసే ఎన్జిఓస్ ఉన్నాయా అంటే బొచ్చడు ఉన్నాయి ఆల్ ఓవర్ ఇండియా. మెయిన్గా ప్రజ్వల అనే ఒక ఆర్గనైజేషన్ ఉంది. డాక్టర్ సునీతా కృష్ణన్ హెడ్ చేస్తారు దాన్ని. తను కూడా ఒక గ్యాంగ్ రేప్కి గురయ్యి, తను ఇలా రేప్ అయిన అమ్మాయిల కోసము దే రెస్క్యూ, దే రిజునవేట్, దే హెల్ప్ టు ఇంటిగ్రేట్ ఇన్ టు ద సొసైటీ. ఇలాంటి ఒక ఆర్గనైజేషన్ ప్రజ్వల అని ఉంది. దాన్ని డాక్టర్ సునీతా కృష్ణన్ అని హెడ్ చేస్తారు. తను ఇన్ఫర్మేషన్ గూగుల్లో ఉంటుంది. పోలీస్ దగ్గర వెళ్ళొచ్చు, నాలాంటి వాళ్ళ దగ్గర రావచ్చు. సో దేర్ ఆర్ సో మెనీ వేస్ వీ కెన్ ఎస్కేప్. బట్ ఇన్ని వేస్ ఉన్నా కూడా మన అమ్మాయిలు ఇలాంటి ట్రాప్లో పడిపోతున్నారు. ఈ ట్రాప్లో నుంచి బయటపడాలని, మన అమ్మాయిలకి ధైర్యం రావాలని, ఇలాంటి ఇష్యూస్ రాకూడదని, ఇది డెఫినెట్గా రేప్ అని సీఎం కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, కల్వకుంట్ల కవిత గారు ఈ విషయాన్ని దగ్గరుండి చూసి దీనిపైన విచారణ జరిపించాలని, ఇది విచారణ జరిగే వరకు నేను మాట్లాడుతానే ఉంటాను. ఐ విల్ కమ్ లైవ్ అండ్ ఐ విల్ టాక్ అబౌట్ ఇట్ ఎవ్రీ డే అంటిల్ దిస్ కేస్ is రియల్లీ ఇన్వెస్టిగేటెడ్. అండ్ నేను కాంటాక్ట్ చేయడానికి ట్రై చేస్తాను తీన్మార్ మల్లన్న గారిని అండ్ దట్ గర్ల్, అండ్ హోప్ఫుల్లీ వీ విల్ టుగెదర్ ట్రై టు బ్రింగ్ సమ్ డిఫరెన్స్. ప్లీజ్ మీరందరూ కూడా ఆ అమ్మాయికి సపోర్ట్ చేయండి. డోంట్ జడ్జ్ చేయకుండా మీరు సపోర్ట్ చేయడానికి ట్రై చేయండి. అండ్ యాజ్ అ సొసైటీ, యాజ్ అ యంగ్ పీపుల్, యాజ్ అ యంగ్ జనరేషన్, వీ కెన్ డెఫినెట్లీ బ్రింగ్ లాట్ ఆఫ్ చేంజెస్ ఇన్ అవర్ సొసైటీ. జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో చాలా కొత్తగా, డిఫరెంట్గా, ఇన్నోవేటివ్గా ఆయన యాజ్ ఎ యంగ్ సీఎం చేస్తున్నాడు. అట్ ద సేమ్ టైం మనం కూడా యాజ్ యంగ్ పీపుల్ వీ కెన్ ఇన్స్పైర్ లాట్ ఆఫ్ పీపుల్, వీ కెన్ డూ లాట్ ఆఫ్ థింగ్స్. సోషల్ మీడియాని యూస్ చేసుకొని యాజ్ అ ప్లాట్ఫామ్ వీ కెన్ డూ సో మచ్, వీ కెన్ వాయిస్ అవుట్ ఆన్ సో మెనీ అదర్ థింగ్స్. సో లెట్ us do that and please stand in support of Sarita.
Thank you so much. And please, 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 please share this video. God bless you and have a good day. Bye-bye.